నైనా రఘురామకృష్ణంరాజు, నువ్వు ఓకే ఈ పొద్దు డిప్యూటీ స్పీకర్ అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతుంటావు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో నువ్వు నీ నియోజకవర్గానికి ఓట్లు వేసిన ప్రజల దగ్గరికి కనీసం 4 ఏళ్ల పాటు నువ్వు ఢిల్లీలో తలదాచుకొని ఎవరైతే నీకు పార్లమెంటుకి ప్రజలు ఓట్లేసి పంపించినారో ఆ నియోజకవర్గానికి కనీసం ఒక్కసారి కూడా అడుగు పెట్టుకోకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చిన నువ్వు కూడా దీని గురించి మాట్లాడుతున్నావు. మొగతనం గురించి మాట్లాడతావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నువ్వు రాష్ట్రంలో దేశం పెట్టిపోతావు మాకు తెలుసు. ఎందుకంటే ఏమి జరగకనే నువ్వు లాస్ట్ 21 నుంచి 24 వరకు ఆంధ్రాలో అడుగు పెట్టలేదు. అట్లాంటిది ఇన్ని మాట్లాడిన తర్వాత, ఇంత చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ఏందో నీకు తెలియదేం కాదు. దగ్గరగా మాకంటే బాగా చూసినావు. ఎదుక్కో, అమెరికానో, యూకేనో, జపానో, జర్మనీనో.